కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు వ్యాపార పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఎలా? ముందు కొంత డబ్బు పెట్టుకుని ఎంపీలుగా గెలిచారు. అలా గెలిచినటువంటి వాళ్ళందరికీ పదవులు ఇవ్వరు కదా. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త తరహా కరప్షన్ అలవాటు చేసింది. మీరు ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, లేదా మీరు కాంట్రాక్టులు తీసుకోండి. మీకు లేదా కాంట్రాక్టులకు సంబంధించిన అర్హత ఉన్నటువంటి కంపెనీలు కొనుక్కోండి, లేదా దాంట్లో పార్ట్నర్లుగా చేరండి. మీకు ప్రభుత్వం తరపున కాంట్రాక్ట్లు ఇస్తాం, దాంట్లో అధినాయకత్వానికి ఎంత కమిషన్ వెళ్ళిపోద్ది. అట్ ద సేమ్ టైం అప్పు ఇప్పిస్తాం బ్యాంకుల నుండి, తద్వారా మీ జేబులోంచి పైసా అక్కర్ల, ఈ డబ్బులతో ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోండి. తర్వాత కట్టాల్సి వచ్చేటప్పటికి మీరు దివాళాని అనౌన్స్ చేయండి. మీరు ఈ కంపెనీ పేరుతో, అంటే మిగతా మీ ఆస్తి అంతా ఒక పక్కన పెట్టుకోండి, ఈ కంపెనీ పేరుతో మాత్రం లాసెస్ చూపించండి. ఆ తర్వాత మీకు 500 కోట్లు ఇచ్చామంటే మీరు ఒక 50 కోట్లు కడుదురు, కానీ 450 కోట్లు మర్చిపోండి, ఇందులో ఒక 50 కోట్లు అధినాయకత్వానికి పోతాయి. ఇది దశాబ్దాలుగా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గద్దె దిగిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేక మంది దివాళాలు ప్రకటించారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యులుగా ఒక వెలిగినటువంటి అపర కోటీశ్వర్లు దివాళాలు ప్రకటించారు. అలాగని వాళ్ళు ఏమన్నా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు. ఇవాళకి వాళ్ళు లగ్జరీ లైఫే. ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల పేర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉంటుంది. వీళ్ళు మాత్రం దివాళా తీసినట్టు లెక్కల్లో ఉంటుంది. దర్జా జీవితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు అందులో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారు కూడా చేరారా? టీఎస్ఆర్ అవార్డ్స్ అని ఇస్తుంటారు. అట్లాగే ఆయన గొప్ప విశేషం. ఆయనకి నిజంగా అయితే కనుక విశాఖపట్నంలో, హైదరాబాద్లో ఉన్న ఆస్తులకి వచ్చే వడ్డీ చాలు నెలకు కనీసం 10-15 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తారు. అంత ప్రాపర్టీస్ ఉన్నటువంటి మనిషి. దాదాపు 600 కోట్ల రూపాయలు. ఈవెన్ హైదరాబాద్లో పార్క్ హయత్ కూడా ఆయనదేనన్నటువంటిది స్టార్టింగ్. తర్వాత ఎవరికో ఇస్తారు కన్స్ట్రక్షన్ వీళ్ళు చేసేసి, పర్మిషన్స్ తీసేసుకుని చేసేసి. అట్లాంటిది ఇప్పుడు మరి ఆయన చేతుల్లో ఉందో లేదో తెలియదు. 7 స్టార్ హోటల్ హైదరాబాద్ మొత్తం మీద. అట్లాంటి ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా 600 కోట్ల రూపాయలు దివాళాకి ప్రకటించారన్నటువంటి మాట తాజాగా వెలుగులోకి వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.